బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో కొంతమంది సిబ్బంది డాక్టర్ వ్యవహార శైలి వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా గత రాత్రి ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని ఒక ట్రాక్టర్ డ్రైవర్ గాయాల పాలయ్యాడు. అతన్ని కుటుంబ సభ్యులు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని రాగా సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించారు. ఇదే సమయంలో స్వర్ణ గ్రామంలో ఒక డెలివరీ బాయ్ పై కొంతమంది దాడికి పాల్పడిన ఘటన కూడా చోటు చేసుకుంది. అతన్ని తీసుకొచ్చి పడేసారు తప్ప కేవలం అంత రూమ్లు అన్ని కొత్త రూమ్లు పెట్టారు, అన్ని దగ్గరగా ఇచ్చేసారు. ఎందుకంటే ఇది మేము ఎందుకున్నాము, మేము ఎవరి కోసం ఉన్నాము, మీకోసమే కదా. మీరు ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ఒక బిడ్డ అయినా ఎవరైనా సరే మీరందరూ సంతోషంగా ఈ హాస్పిటల్లో బాగా చూశారు అన్నట్టుగా మీరు వచ్చారు. సరే క్యాజువాలిటీలో ఇంజక్షన్లు అవన్నీ వేశారు, అంతా చేశారు. అంతా చేస్తామని మీరు వచ్చిన మేము ఎంత చేయగలమో చేస్తాం. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో స్కాన్ తీస్తున్నామని ఇచ్చేసారు. స్కాన్ తీస్తున్నారు, మొత్తం బాడీ స్కాన్ తీస్తున్నారు అనుకుని ఇచ్చేసారు. రాత్రి దాని టచ్చర్ కూడా మేమే నెట్టుకెళ్ళాల్సి వచ్చింది. అంటే హాస్పిటల్కి సంబంధించింది ఒక వ్యక్తి కూడా లేరు. దాన్ని మేము తీసుకెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్కాన్కి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అది సుఖమైన తీసేది వాళ్ళు పూర్తిగా చేయలేదని చెప్పి మళ్ళీ పంపించారు. అక్కడికి వెళ్తే వాళ్ళు కోపడుతున్నారు. మేము చెప్పింది చేయమండి అదని వాళ్ళు ఎదుగుతున్నాం. ఈ కాలు చెయ్య రెండు బాడీ మీద సగం బాడీ మీద ఎక్కిళ్ళింది కదా, దానివల్ల ఇబ్బంది పడుతున్నాడు. వాడు చేస్తే రాత్రి మామూలుగా ట్యూబ్ తెచ్చుకోమన్నాడు. సరే అక్కడ నుండి చూపించేసి స్కాన్ తీపిచ్చేసి పైకి ఎక్కించారు. పైకి పంపించి అక్కడ నుండి ట్యూబ్ తెచ్చుకోమని చెప్పారు. ట్యూబ్ తెచ్చుకోమని యూరిన్ ట్యూబ్ చేస్తామని చెప్పి తెచ్చుకోమని అది ఎక్కడ దొరకదు. వాళ్ళు ఎతికి ఏడవచ్చు. నిన్న నైట్ 11కి అలా హైవే మీద యాక్సిడెంట్ అయిందండి. అంబులెన్స్ ట్రాక్టర్లో వచ్చింది. మా బాబు కింద పడిపోయాడు. పడిపోతే ట్రాక్టర్ ఎక్కింది. ట్రాక్టర్ అంబులెన్స్లో తీసుకొని వచ్చాను. క్యాజువాలిటీలో చూసి పైకి షిఫ్ట్ చేశారు. అప్పుడు షిఫ్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పట్టించుకున్న వాళ్ళు లేరు. అబ్బాయిని టాయిలెట్ ట్యూబ్ వేస్తాం తీసుకొచ్చుకోండి అంటే ఎన్ని హాస్పిటల్స్ తిరిగాము మేము ఆ ట్యూబ్ కోసం. లేదు అంటే నైట్ అంతా తిరిగి తీసుకొని వస్తే కనీసం అది పట్టించుకోవాలి. అవి ఇంజక్షన్స్ చేసి అక్కడ పెట్టేశారు అంతే. ఇప్పుడు మాకు తెలిసిన అన్న వచ్చి మాట్లాడితే ఇప్పుడు వచ్చారు. సూపరింటెండెంట్కి ఫోన్ చేసి ఇక్కడ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాష్ నేను మాట్లాడుతున్నాను. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా కొన్ని అవాంఛనీయ ఇబ్బందులు పేషెంట్లు ఎదుర్కొన్నారు. దీనికి నేను హాస్పిటల్ పరంగా క్షమాపణ కోరుతున్నాను. ఫస్ట్ స్పందన నుంచి ఒక డెలివరీ బాయ్ని ఒక 3 వ్యక్తులు కొట్టడం వల్ల గాయాలతో వచ్చాడు. అతన్ని క్యాజువాలిటీలో అడ్మిట్ చేసుకున్నారు, చూశారు, డ్రెస్సింగ్ చేశారు, స్టిచ్చెస్ వేశారు, ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా జరిగాయి. సిటీ స్కాన్ కూడా తీశారు. తలకి వెనక బాగా అంటే వాళ్ళు కర్రకి సేల్ ఉండే దాంతో కొట్టడం వల్ల కొంచెం డీప్గా ఇంజురీ అయింది. సరే సిటీ స్కాన్ కూడా తీశారు. లోపల బ్రెయిన్కి ఏం కాలేదు. సో పేషెంట్ కండిషన్ ఈ విధంగా అనుకోని వ్యక్తుల చేతిలో పడి ఆ అబ్బాయి అంత ఇంజురీస్తో వచ్చారు. టైంలీ డాక్టర్ ఉన్నారు, డాక్టర్ ఉషార్ అని నిన్న డ్యూటీలో ఉన్నారు. హెడ్ సిస్టరు డాక్టర్ సుందరమ్మ గారు, తర్వాత వాళ్ళ పేషెంట్కి సంబంధించిన వాళ్ళ బంధువులు ప్రసాద్ అని పాస్టర్ గారు, ఆయన ఇక్కడ హెడ్ సిస్టర్ వాళ్ళ కొడుకు. పేషెంట్ కూడా అతను ఉన్నారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులకి బిడ్డకి ఏం జరిగిందో అనే ఒక ఆతృత, వాళ్ళ బంధువులకి ఏదో జరిగింది, బంధువులు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది వచ్చి వాళ్ళని చూడాలి అని అన్నారు. కానీ అదే సమయంలో ఆటో యాక్సిడెంట్ జరిగి వేరే కేసులు వచ్చాయి, తర్వాత పాయిజనింగ్ కేసులు వచ్చాయి. ఈ విధంగా